హాయ్ అండి, కథావాణికి స్వాగతం. నవంబర్ 2010 బాలమిత్ర బాలల సచిత్ర మాసపత్రిక నుంచి బిఆర్ వరదరాజులు గారు రచించిన సంతృప్తి అనే ఒక చక్కని కథను వినేద్దామా అండి. జయపురంలో రాజయ్య, చంద్రయ్య అనే రైతు సోదరులు ఉండేవాళ్ళు. ఇద్దరు తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపేవారు. ఒకరోజు రాజయ్యకు ఆరోగ్యం బాగోలేనందున ఇంట్లో పడుకున్నాడు. చంద్రయ్య వెళ్ళి పొలం దున్నసాగాడు. ఉన్నట్టుండి నాగలికి ఏదో తగిలి గట్టిగా శబ్దం వినిపించింది. చంద్రయ్య అనుమానంతో తవ్వి చూశాడు. భూమి అడుగున ఓ చిన్న బిందె నిండా బంగారు కాసులు ఉన్నాయి. చంద్రయ్య సంతోషంతో ఆ బిందెను పైకి తీయబోయాడు. అంతలో ఎవరో తెల్లని దుస్తులు ధరించిన స్త్రీ తన ప్రక్క నుండి పోవడం గమనించి చప్పున ఆమె దగ్గరకు వెళ్ళి, ఎవరు నువ్వు? నా పొలంలోకి దేనికి వచ్చావు? ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అందులకామె, నేను సంతృప్తి దేవతను. నీలో సంతృప్తి ఉండటం బట్టి ఇంతవరకు ఈ చిన్న పొలంలో వచ్చిన దానితో తృప్తిగా కాలం గడుపుతున్నావు. నేను నీ వద్దనే ఉన్నాను. నువ్వు ఈ బంగారు కాసులు తీసుకుంటే నేను వెళ్ళిపోతాను. నీకు నేను కావాలా, ఈ బంగారు కాసులు కావాలా అని అడిగింది. చంద్రయ్య నవ్వుతూ, నీ కోసం ఈ బంగారు కాసులు వదులుకునే పిచ్చివాడిని అనుకున్నావా? నీ వలన నాకు లాభం లేదు. నాకు విలువైన ఈ బంగారు కాసులు కావాలి అన్నాడు. ఆ మాటలు విని సంతృప్తి దేవత వెళ్ళిపోయింది. చంద్రయ్య పొలాన్ని రాజీకి అప్పగించి బంగారు కాసులతో నగరానికి వెళ్ళి ఓ అంగడి తెరిచి ముత్యాల వ్యాపారం చేసుకోసాగాడు. రాజయ్యకు ఏ సంగతి తెలియదు. అతను పొలం దున్నసాగాడు. కొన్ని నెలలు గడిచాయి. రాజయ్య పొలం దున్నుతుండగా అతనికి మరలా బంగారు కాసుల బిందె దొరికింది. రాజయ్య ఆశతో దాన్ని తీసుకుపోతుండగా సంతృప్తి దేవత వచ్చి, నీకు బంగారు కాసులు కావాలా, సంతృప్తి దేవత అయిన నేను కావాలా అని అడిగింది. రాజయ్య బాగా ఆలోచించి, నాకు సంతృప్తి ముఖ్యం, అందువలన ఈ బంగారు కాసులు వద్దు, నువ్వు ఇక్కడే నా వద్ద ఉండు అని అన్నాడు. సరే, నేను నీతోనే ఉంటాను. ఈ బంగారు కాసులు బేదలకు దానం చేయి అని సంతృప్తి దేవత మాయమైపోయింది. రాజయ్య సంతోషించి ఆ బంగారం అంతా పేదలకు దానం చేశాడు. ఆ రోజు నుండి అతడు అశాంతి, అసంతృప్తి అనేవి లేకుండా హాయిగా జీవించసాగాడు. చంద్రయ్య వ్యాపారంలో ఇంకా ఎక్కువ సంపాదించాలని ఉన్న బంగారం అంతా తీసుకుని ఓడలో విదేశానికి బయలుదేరాడు. సగం దారిలో హఠాత్తుగా పెద్ద తుఫాన్ వచ్చి ఓడ తలక్రిందులయ్యింది. ఓడలోని బంగారం అంతా సముద్రం పాలయ్యింది. చంద్రయ్య చేతికి దొరికిన కొయ్య పలక ఆధారంగా మెల్లగా ఈదుకుంటూ చిన్న దీవిని చేరాడు. అక్కడ కొంతమంది కనిపించారు. వాళ్ళు చంద్రయ్యను చూసి, ఓయి, నువ్వు మాలాగా అసంతృప్తి మనిషివన్నమాట, జీవితాంతం మాతోనే ఉండిపో అన్నారు. చంద్రయ్యకు అప్పుడు తెలిసింది సంతృప్తి దేవత విలువ. చేసిన పొరపాటుకు చింతించాడు. కథ సమాప్తమండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.